హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. సో ఇవాళ దివాళీ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. దివాళీ అనేది వన్ ఆఫ్ ద ప్రామినెంట్, సిగ్నిఫికెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియన్ కల్చర్. సో దీంతో పాటుగా దివాళీ అయితే మనకు కంపల్సరీగా క్రాకర్స్ ఉండాలి. ఎక్కువ డబ్బుల్లోనే తక్కువ క్రాకర్స్ అనేవి మనకు రావడం జరుగుతాయి. సో ఈ విధంగా క్రాకర్స్ అవి కొనుక్కున్న తర్వాత ఫస్ట్ దీపం అనేది వెలిగించిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని మన దివాళీ అనేది స్టార్ట్ చేస్తాం. దివాళీ అనేది చూసినట్టయితే ఒక సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. ఎందుకంటే గాడెస్ లక్ష్మిని మనం పూజ చేస్తాం. ప్రాస్పరిటీ కోసం రాముడు అయోధ్య నుంచి వచ్చిన తర్వాత ఇది అనేది స్టార్ట్ చేస్తాం. సో ఎప్పటి నుంచో దివాళీకి మా రిచువల్ ఏంటి అంటే, పూర్వీకులకి ఈ విధంగా మనం దీపం అనేది చూపిస్తాం. ఆకాశ దీపం అంటారు. దాంతోపాటు మేము పూర్వీకులకి ఈ విధంగా చూపించి వాళ్ళ నుంచి ఆశీర్వాదం అనేది తీసుకుంటాం. ప్రతి దీపావళికి ఈ విధంగా చెరుకులు తీసుకొచ్చి వాటిని దూద్తో కట్టి ఆయిల్లో డిప్ చేసిన తర్వాత ఇలాగా మన పూర్వీకులు చూపించి ఆశీర్వదించమని కోరుకుంటూ వాళ్ళ నుంచి ఆశీర్వాదం అనేది తీసుకోవడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆచారం. దాని తర్వాత మన క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో లైటింగ్స్తో పాటు దీపావళి అనేది జాయ్, రిలీజియస్ కాకుండా అన్ని రిలీజియన్స్ కలిసి చేసిన ఒక గ్రేట్ ఫెస్టివల్ దీపావళి. దాంతోపాటు సిగ్నిఫికెన్స్గా చూసుకున్నట్టయితే అందరినీ ఇంట్లో పిలవడం, దాంతోపాటు అందరితో పాటు ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేయడం, ఇది దీపావళి యొక్క. సో దీపావళికి చాలామంది మనం చూసినట్టయితే నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ అందరూ కూడా ఇంట్లన్నీ పెయింట్ చేసి లైటింగ్స్తో చాలా వండర్ఫుల్గా డెకరేషన్స్ అవి చేసి దీపావళికి అయితే కంపల్సరీగా ఉంచుతారు. నార్త్లో మనం చూసినట్టయితే 1-2 days 1 week ముందు నుంచి దీపావళి అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సౌత్ ఇండియాలో మనం ఏంటంటే 2 days బిఫోర్ నుంచి చేసి నాగపంచమి వరకు దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. సో దీపావళి అనేది కలర్స్, లైటింగ్స్, అదేవిధంగా జాయ్ఫుల్ ఫెస్టివల్ మూమెంట్. సో దీంట్లో స్వీట్స్ ఇవన్నీ చేసి మన తలగా ఫ్రెండ్స్ని, అదేవిధంగా బంధుమిత్రులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా దీపావళి మనం చూసినట్టయితే శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అయోధ్యకు రావడం అప్పుడు దీపాలతో రాముడిని స్వాగతం పలికారు. సో ఇది పారాషూట్ లైట్స్, ల్యాంప్స్ అంటాం, పారాషూట్ ల్యాంప్స్. నిజంగా ఈ పారాషూట్ ల్యాంప్ వెలిగించడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. ముందు వెలిగించి ఆటోమేటిక్గా ఇదే గాలిలోకి వెళ్ళిపోద్దని నేను అనుకున్నాను, కానీ అలా జరగలేదు. సుమారుగా దీంతో ఒక 10-15 minutes అనేవి కుస్తీ పడిన తర్వాత ఇది గాలిలో ఎగరడం అనేది స్టార్ట్ అయింది. ముందు ఇందులో ఎయిర్ అంతా కూడా ఫిల్ అయ్యి చిన్న వ్యాక్స్ అనేది మనకి ఇస్తారు. ఆ వ్యాక్స్ని అంటించిన తర్వాత మొత్తం ఎయిర్ అంతా కూడా దీంట్లో ఫిల్ అవ్వాలి. ఆ వ్యాక్యూమ్ అంతా కూడా ఎయిర్తో ఫిల్ అయిన తర్వాత అప్పుడు అది లైట్ వెయిట్గా మారి నెమ్మదిగా గాలిలో యాక్సిలరేట్ అవుతుంది. సో కొన్ని ఏరియాస్లో ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా కూడా మారాయి. సో పడిపోవడం కూడా జరిగాయి. సో పారాషూట్ ల్యాంప్తో మాత్రం కొంచెం జాగ్రత్తగానే చేయాలి. ఈ విధంగా కింద పడిన తర్వాత ఆటోమేటిక్గా అదే గాలిలోకి ఎగడం అనేది స్టార్ట్ అయ్యింది. సో ముందు దీనికి బాగా ఎయిర్ అనేది మనం ఈ విధంగా పంప్ అవుట్ చేయాలి. సో కింద పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదే గాలిలోకి అనేది వెళ్ళిపోయింది. మేము 2 పారాషూట్స్ అయితే తీసుకున్నాం, పారాషూట్ ల్యాంప్స్. ఈ విధంగా ఇంకో పారాషూట్ ల్యాంప్ కూడా వెలిగించడం అనేది జరిగింది. సో ఇలాగ వ్యాక్స్ ఉంటుంది. దాంట్లో వ్యాక్స్ అంటే క్యాండిల్ టైప్లో ఉంటుంది. ఆ క్యాండిల్ మనం బర్న్ చేసిన తర్వాత ఎయిర్ అనేది దాంట్లోనే అది తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తుంది. లైట్ వెయిట్గా మారి అదే ఎయిర్లో వెళ్తుంది. సో ఈ విధంగా మనం క్యాండిల్ బర్న్ చేసిన తర్వాత లోపల గ్యాస్ అనేది అది ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కిందనైతే పెట్టాము. ఇందాక మొన్న లాస్ట్ మన ల్యాంప్ అయితే వెలిగింది ఈ విధంగా, కానీ ఇదైతే వెలగలేదు. దాని విధంగా మళ్ళీ మనకి గ్యాస్ అనేది ఫిల్ చేయడం అనేది జరిగింది.
కొన్నిసార్లు క్యాండిల్ పడిపోవడం, క్యాండిల్ దాంట్లో ఉండకపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా పారాషూట్ ల్యాంప్‌ని గాలిలో లిఫ్ట్ చేయాలి. లేకపోతే మన చేతులు కూడా కాలే ప్రమాదం అయితే ఉంది. సో ఎన్ని చేసినా సరే గాలి అయితే ఫిల్ అయింది కానీ ఇది ఎయిర్‌లోకి లిఫ్ట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం లిఫ్ట్ చేసినా సరే మళ్ళీ కిందకొచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నిస్తే అక్కడ గాలి బాగా వేస్తుంది కాబట్టి లాస్ట్ ఎండ్‌లో. సో ఇది ఈ విధంగా మనకి లిఫ్ట్ అయ్యి గాలిలోకి వెళ్ళింది. సో 2 పారాషూట్ ల్యాంప్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎయిర్‌లో అనేది లిఫ్ట్ చేసి వెళ్ళడం అనేది జరిగింది వండర్‌ఫుల్‌గా. దాంతో పాటుగా ఇక్కడ మనకి ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగా తయారు చేశారు. చాలా వండర్‌ఫుల్‌గా ఫైర్ వర్క్స్ అంతా కూడా చేశారు. ఆకాశంలో చూసినట్టయితే పట్టపగల్లాగా అనిపిస్తుంది. సో ఈ విధంగా దివాళీ అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా ఏ విధంగా దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారో కంపల్సరీగా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేసి చెప్పండి. పెద్దలందరితో ఆశీర్వాదాలు తీసుకుంటూ మన దీపావళి అనేది కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.